నా లైఫ్లో ఇంతవరకు నేను ఎవరిని ప్రేమించలా. ఫస్ట్ నేను లైలాని ప్రేమించానన్నా, పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయానన్నా. తీరా చూస్తే అన్న పెళ్లి చేసుకుందామని అనుకో టయానికి అది లైలా ఆడ కాదు మగాని విశ్వక్సేన్ అని తేలిపోయింది అన్న సినిమాలో. నాకైతే ఏడికి కింద పోయి తడిచిపోయినా అన్న. ఫస్ట్ సినిమా చూసిన సేపు నాకైతే కింద మీద కారిపోయింది, అందరికి కారిపోయినాలే. కానీ నాకేందంటే అన్న నిజంగా నేను విశ్వక్సేన్ లేడీ గెటప్ చూసి అంటే షాక్ అయిపోయానన్నా. ఈ సినిమాని చాలా మంది ఆపేద్దామని బాయ్కాట్ చేస్తున్నారు అంటారన్నా. ఈ సినిమాని ఆపలేరన్నా. ఈ సినిమా నిజంగానా మీరు నమ్మతారు లేదు, ఈ సినిమా చూసిన తర్వాత చెప్తున్నాను. ఈ సినిమా లైలా సినిమా 1000 కోట్లు కానీ కొట్టకపోతే అన్న, ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే నేను హైదరాబాద్ పారిపోతా అంతే, కనపడి ఇంకా. ఎవరు మేడం అనింది, ఎవరు అన్నారు? వాళ్ళ మాటలు నమ్మకండి, ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి అన్న. మీరు లైలాని చూసారంటే కింద మీద అయ్యో బాబాయ్ తడిచిపోయి కారిపోయి లైలా 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 అని గుండెలు బాదుకుంటారు అంతే. కానీ ఇదంతా ఏంటంటే యాక్టింగ్ అనమాట. విశ్వక్సేన్ అన్న మొదటి నుంచి చూస్తున్నాం మనం, విశ్వక్సేన్ లాగా యాక్టింగ్ ఎవరు చేయలేరు అంతే. ఈ సినిమాతో ప్రూవ్ అయిపోయింది అన్న. లేడీ గెటప్లో చేస్తున్నాడు అన్న యాక్టింగ్, అబ్బాబ్బా ఆ రొమాన్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆ డైలాగులు కానీ, ఆ కంటెంట్ కానీ అబ్బాబ్బా అదిరిపోయిందనా. ఫ్యామిలీ అయింది, ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, యూత్ అయినా చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇది అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాని అందరూ ఖచ్చితంగా చూడాలంతే. రేటింగ్ 10 5 సినిమా మొత్తం ప్లస్సే, సినిమాలో మైనసే లేదు, మొత్తం ప్లస్సే. సినిమాయే ఒక ప్లస్, ఈ సినిమా రావడం ఒక ప్లస్, ఈ సినిమా ఆడడం ఒక ప్లస్. మీరు కావాలంటే ఒక్కసారి థియేటర్లో పోండి, ఇంకా మీరు లైలాకి ప్లాట్ అయిపోతారు. లేడీస్ అయితే ఇంకా కుళ్ళుకొని చచ్చిపోతారు అంతే. ఏది ఇంత అందంగా ఉంది, మాకంటే అందంగా ఉందని. కానీ లాస్ట్లో మీరే పొరపాటు పడతారు, ఇదంతా యాక్టింగ్ అని. కాబట్టి ఈ సినిమాని అందరూ చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి అంతే. బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆయన ఎనర్జీ లెవెల్స్ అసలు ఎవరు మ్యాచ్ చేయలేరు కూడా. కాకపోతే హీరోగా చేయడం ఓకే, కానీ లైలా క్యారెక్టర్లో చేయడం అనేది, ఆ లైలా క్యారెక్టర్ బాగోవడం, నాకు నిజం చెప్పాలంటే హీరో క్యారెక్టర్ కంటే కూడా లైలా క్యారెక్టర్ చాలా బాగుంది. పక్కన హీరోయిన్ అసలు కనిపించని కూడా కనిపించట్లేదు. తను ఏదో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్. లైలా హీరోయిన్ పక్కన కనిపిస్తే ఎవరు కూడా, మీరందరూ జెంట్సే కదా, లైలానే చూస్తారు, ఎవరు పక్కన హీరోయిన్ని చూడరు. అంత బాగుంది. బయటకు వచ్చేటప్పుడు అబ్బాయిలు అయితే కొంచెం ఫీల్ అవుతారు, హార్ట్ బ్రేక్ అవుతుంది. అయ్యో లైలా నిజంగా అమ్మాయి కాదు కదా అని చెప్పి కొంచెం బాధపడుతూ ఉంటారు. అమ్మాయిలు అయితే ఇట్లా మాలాంటి వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారు, ఏంట్రా బాబు ఇంత అందంగా ఉన్నాడు, ఈ అమ్మాయి గెటప్లో ఇంత అందంగా ఉన్నాం మేము లేమే అని ఒక జెలస్ వస్తుంది. లైలా గెటప్ లేదు, చాలా బాగుంది. అసలు ఆ మాట అనడానికే లేదు, అసలు మెయిన్ దానికే ఎక్కువ మార్క్స్ పడతాయి. ఏదైనా ఆయన చాలా బాగా చేస్తారు, కానీ ఆ లేడీ గెటప్ లో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకున్న దానికంటే ఎక్కువే చేశారు. కామెడీ ఉందండి, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు సినిమాకి? మనకున్న స్ట్రెస్, ఒక 2 గంటల సినిమాకి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తాము? ఫన్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాము. ఖచ్చితంగా 200% ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే మీరు సినిమాకి వచ్చేదే దానికోసం, ఇక్కడికి వచ్చి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ఇంకా స్టోరీ లైన్ అంటారు, స్టోరీ గురించి పట్టించుకోరు, ఓన్లీ లైలా విశ్వక్సేన్ మాత్రమే కనిపిస్తారు. బాగుంది, ఫైటింగ్స్, సాంగ్స్, ఆర్ఆర్ అన్నీ బాగుంది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే సరిగా లేదు. స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ పెద్ద కొత్తగా డిఫరెంట్గా ఏం లేదు. మీరు ఆ ఫన్లో అంటే మీరు జైంట్ వీల్ ఎక్కితే అందులో తిరిగేస్తారు, అందులో అదే మిమ్మల్ని తిప్పేస్తుంది. సో అందులో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఎంజాయ్ చేస్తారు, నవ్వుకొని బయటకు వస్తారు. మీ టికెట్కి మీరు నవ్వుకొని హ్యాపీగా బయటకు వస్తారు. అలా స్ట్రెస్ బస్టర్లా ఉంది. అదే కావాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా చూడండి. లేదు మాకు ఇందులో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్ కావాలి, ఇంకేదో కావాలి అనుకునే వాళ్ళైతే ఇంట్లో కూర్చొని ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూడండి. సినిమా అయితే సూపర్. బాయ్కాట్ లేదు, గర్ల్ కట్ లేదండి. సినిమా చాలా బాగుంది, చూడమంటండి. ఇంకా బాయ్కాట్ ఏంది, బయటకు వచ్చి రివ్యూ ఇస్తుంటే ఇంత బాగుందని. ఇంకా బాయ్కాట్ లేదు, గర్ల్ కట్ లేదు. హ్యాపీగా లైలాని చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. 4